ఒక్క పలుకు రాయుడు 6.5 టవల వ్యాసంలో ఈసారి రేవంత్ రెడ్డి గారికి కొత్త పేర్లు వెతకాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు కనబడుతుంది అన్నమాట. రేవంత్ రెడ్డి తిరిగి కేసీఆర్ కనుక గెలిస్తే తన పేరు మార్చుకుంటా అని ప్రకటించడం మీద ఈయన ఒక్క పలుకుతూ తన అంటే సహజ శైలికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డిని పాపం టచ్ చేసాడు, కానీ ప్రతిసారి టచ్ చేసినంత ఇదిగా ఆ పేరుని ఉచ్చరించలేకపోయాడు. ఎందుకు మరి బాగా అలసిపోయినట్టున్నాడు పలకరించి జగన్మోహన్ రెడ్డి పేరు. అందుకని ఆంధ్రప్రదేశ్లో షర్మిల కృతకృత్యురాలైంది జగన్మోహన్ రెడ్డి నైజాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించడంలో. ఆమంటూ సక్సెస్ కాకపోయినా అని ఒక ఎదవ ఏడుపు ఒకటి ఏడ్చేది. అంతకుమించి వేరే పదం అయితే నాకైతే కనపడలే. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పేరు ప్రస్తావన ఇవేమీ లేకుండా ఏ రోజు కూడా మనోడు ఒక పలకం పూర్తి చేయలేడు కదా. పూర్తి చేయలేడు కాబట్టి దాంట్లో కూడా షర్మిల చేసిన నష్టం అంతా ఇంత కాదు. అదే కోవలో ఇప్పుడు కవిత గారు ఒక పార్టీ పెట్టుకున్నారు. అలా తన తండ్రి తాలూకు నైజాన్ని ఎండగడుతుందేమో అంటూ తన ఆశాభావాన్ని అర్థం చేశాడు. పనిలో పనిగా ఏం చేశాడయ్యా అంటే, రేవంత్ రెడ్డి ఇలా అంటున్నాడు, పెదవి విరుపు బిగినైందా, ప్రారంభమైందా అంటాడు. ఎవరికి పెదవి విరుపు ప్రారంభమైందా? మీకు అయి ఉండాలి, లేకపోతే ఎలా అంటాడు ఆ మాట? పెదవి విరుపు గురించి ఆయనకి ఎప్పుడు అనిపిస్తే ఆయనట్ట, లేకపోతే ప్రజల్లోనే ఉన్నదా? ప్రజల్లో తొలి ఏడాది గడిచేసరికి ఇక్కడ హైడ్రా అని చెప్పి ఒకటి ఎప్పుడైతే తెచ్చాడో ఆ రోజునే ప్రారంభమైంది పెదవి విరుపు. పైగా ప్రజాభవన్ కోట గడియలు బద్దలు కొట్టాము, అందరికీ అవైలబిలిటీ చేశాము, ఎవరైనా రావచ్చు పోవచ్చు అంటున్నటువంటి ఆ ప్రజాభవను, సచివాలయం వీటిలోనే ఆంక్షలు పెట్టారు. సో ఏతావాత ఏంటంటే, ఏ ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రిగా ఎంపికైనా ముందు చెప్పేది ఒకటి, ఆ తర్వాత చేసేది ఒకటి అనేది అందరం చూస్తున్నదే. ప్రతి వాళ్ళు వాళ్ళ ఊహ వచ్చిన తర్వాత, రాజకీయాలను గమనించిన తర్వాత, ఒక 20 ఏళ్ళు వచ్చేసరికి ఇది రాజకీయాలను గమనించడం వాళ్ళు ఈ నిర్ధారణకు వస్తారు. కాదు అని ఒక్క రాజకీయ నాయకుడినైనా మినహాయింపు ఉందో లేదో చూడండి. రాజశేఖర రెడ్డి గారు గతంలో అలా చేసేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అలా చేయట్లేదు అని చెప్పడానికి మాత్రం రాజశేఖర రెడ్డి గారు జనాలతో మమేకం అయ్యేవాళ్ళు అని చెప్తారు. కానీ ఆయన బతుకున్నప్పుడు మాత్రం ఎక్కడ అసలు పట్టించుకోవట్లేదు, మనుషులకు దూరం అయ్యారని వీళ్ళే రాస్తాడు. ఎవరో పాపం ఆయన, ఎవరో ఏంది, మన ఘనత వాయించిన వీఐపీలు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. మరి కాన్వాయిలు ఇదేమి హడావిడి వద్దు అని చెప్పేవాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడేమైంది ఆ హడావిడంతా? అసలు ఎర్రబొగ్గ ఉన్నది అంటేనే వాయించడానికి అన్నట్టుగా ఉంటారు కాబట్టి అది వదిలేద్దాం మనం. క్షేత్రస్థాయిలో రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాల గురించి మంత్రులకు కూడా తెలియట్లేదట. తీరా తన ఆలోచనలు చెప్పడం లేదు. విషయం అంతా తీవ్రమైన తర్వాత తన ఆలోచనలను మంత్రులకు వివరిస్తున్నారు. అలా సాగుతుంది పరిపాలన. మంత్రులు కూడా మాకెందుకు లేదు, ముఖ్యమంత్రి పరిష్కరిస్తాడులే అని ప్రతి సమస్యనే వదిలేస్తున్నారట. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె గురించి కూడా అదే చెప్పకొచ్చాడు మనవాడు. కానీ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, స్ట్రైక్ బిగినైన 2వ రోజే ఒక ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం, చనిపోవడం. అసలు ఎక్కడన్నా ప్రపంచంలో ఇంతవరకు ఒక సమ్మె జరుగుతుంటే 2వ రోజే ఇట్లా ఆత్మాహుతులకి చేసుకోవడం ఏంటి? దీని మీద అసలు ఎంక్వైరీకి ఆదేశించాలా వద్దా? ఎవరు ప్రేరేపించారు, ఎవరు చేశారు, ఎందుకు అలా చేశాడు అని అది వదిలేసి నేమో పేరు మార్పు గురించి బాధపడ్డాడు. ఏది పేరు మార్చుకుంటానన్నాడు అని. ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేయవలసింది 3 పనులు అంటే ఏదో చెప్పకొచ్చాడు. కానీ నాకైతే ఈ బాధాకృష్ణ బాధలో ఒకటి, ఆయనకు ఏ పేరు అయితే బాగుంటుందో సెట్ చేసుకోవటం, 2వది అర్జెంటుగా ఈయన సలహాలు తీసుకోవటం, 3వది మంత్రుల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే మంత్రుల తాలూకు అభిప్రాయాలను ఆయన పరిగణలో తీసుకోవటం అని ఈ రాతను చూస్తే నాకు అనిపించింది. కరెక్టా కాదా అనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఆయనకి రాసే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ఎలా ఉందో, విశ్లేషించే స్వేచ్ఛ ఆయనకి ఎట్లా ఉందో అందరికీ ఉంటుంది కదా. ఇది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టండి. అభిప్రాయాన్ని ఒక మర్యాదపూర్వకమైన భాషలో వెళ్ళిపుచ్చడం అనేది తప్పేం కాదు కదా. అది ఇది ఒక కొత్త పలుకు అనుకుంటూ ఆయన రాసే సంపాదకీయం మీద అందరికీ ఆసక్తి దేనికి ఉంటుందంటే మసాలా కదా అది.
మిగిలిన వాళ్ళు రాయన మసాలాలు ఆయన జోడిస్తాడు కాబట్టి దాని మీద ఆసక్తి. ప్రతి వాళ్ళకి అంత తీరుబాటు అంత వెసులుబాటు కూడా ఉండదు. మొత్తం ఆయనే రాస్తాడనే ఉండదు. ఆయన ఎందుకు రాస్తాడు? కింద ఎంప్లాయీలు రాస్తారు, దాన్ని చూసి ఓకే ఈ పాయింట్ బాగుంది, పాయింట్ బాగాలేదు, ఇట్లాంటివి పెడతారు. ఈ క్రమంలో ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారికి ఏ పేరు అయితే బాగుంది, ఇప్పుడు ముత్తగడ పద్మనాభం గారి పేరు అదే ఉండిపోయింది, పద్మనాభరెడ్డి గారికి ఆయన మార్చుకున్నా కూడా అంటారు. సో పేరు అనేది పేరు చివరి రెడ్డి అని పెట్టుకోవడం కానీ ఇంకొక పేరు పెట్టుకోవడం కానీ పెద్ద విషయమేం కాదు. గెజెట్ ఇస్తే ఏదైనా అవుతుంది అనేది వీళ్ళకి తెలిసిందే కదా. మరి వీళ్ళ ఛానల్లోనే అసలు జగన్మోహన్ రెడ్డి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడు, రెడ్డి అని ఎందుకు పెట్టుకుంటాడు, క్రిస్టియన్ పేరు కదా పెట్టుకోవాల్సిందే అని మాట్లాడిన దాఖలాలు మీకు గుర్తుండేవంటాయి. ఈ క్రమంలో మన చేతిలో పత్రిక ఉంది కాబట్టి మనం ఏం రాసినా చెల్లుద్ది కాబట్టి అడిగేవాడు లేడనుకుంటాం కాబట్టి అలా సలహాలు ఇచ్చేసుకుంటూ పోతుంది. మరి రేవంత్ రెడ్డి గారి దాకా చేరుతుందో లేదో ఈ పేరు మార్పు వ్యవహారం.